హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి బావకు ఇంకా తమ్మునికి అనమాట. పెద్ద తమ్మునికి నల్లి గోష్ బిర్యానీ. ఇది వరకు మేము ఎప్పుడు తినలేదు అనమాట, ఇదే ఫస్ట్ టైం. ఇదంతా బోను బొక్కుంది. మటన్ నల్లి గోష్ బిర్యానీ. మటన్ నల్లి గోష్ బిర్యానీ. నల్లి గోష్ అని ఎందుకంటారో కూడా మాకు తెలియదు, కాకపోతే డిఫరెంట్ నల్లి బొక్క రావడం వల్ల నల్లి గోష్ అనొచ్చు నాకు అనుకుంటానా. మరి ఎట్లుంటది ఏందనేది టేస్ట్ కూడా చూద్దాము. 750 గ్రాములు 750 గ్రాములు. అజ్జిగాడు మేము ఇదివరకు తిన్న తిండి పోటీలలో బాగా అంటే ఎప్పుడు తింటాను కదా, అయితే అజ్జిగాంతో నేను ఎప్పుడు పోటీ పడలేదు. కావాలనే ఇలా వీడు నాతో పోటీ పడాలని పెట్టుకున్నాడు. అవును, మనిషితో విన్ అయ్యిండు. అయితే నాతో కూడా విన్ అవుతాడట. నేను అసలు వాస్తవంగా ఇవ్వాలని నా పోటీ రాహుల్తో ఉండాలి, చిన్నంతో ఉండాలి. కానీ ఇక వీడు వచ్చి నేను ఖచ్చితంగా గెలుస్తాను మరి పంతం పట్టిండు. చూద్దాం ఎంత గెలుస్తాడా గెలవడా అనేది. 750 గ్రాములు 750 గ్రాములు ఒక్క మెతి కట్టుకోకుండా జోకిండు. జోకే మిషన్ తీసుకొచ్చుకుంటాం, జోకినాం అనమాట. ఇక 2 అరటి పండ్లు. ఈ నల్లిగోష్ బిర్యానీకి సూప్ వచ్చింది, పెరుగు వచ్చింది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీళ్ళు ఫుల్ ఆకలితో ఉన్నారనమాట. మా అజయ్ అయితే అసలు టిఫిన్ కూడా చేయలేదు అనమాట. ఓన్లీ తిండిపోటు మీద బావ మీద ఖచ్చితంగా గెలవాలని. అయితే ఈ బావమర్దుల గ్యాంగ్ అంతా ఎవరైతే ఉన్నారో అంటే నా తరపున రివెంజ్ తీసుకోవడానికి రంగంలోకి దిగుతా ఉన్నారనుమాట. అయినా వాళ్ళ వీళ్ళు రంగం నాకు ఏమో నువ్వు కూడా గెలుస్తావు కానీ పగ తీసుకుంటాం అంటే బతకద్దు ఈ కాలంలో. ఎందుకు బాబా బావలన్నోళ్ళకి మర్యాదలు చేస్తారు, అల్లుడని కూడా మర్యాద చేస్తారు. నీకు ఎన్ని మర్యాద కొడిపోరా అట్లుండదు అట్లుండదు. అదే మరి ఫుల్ ఆకలితో ఉన్నారు. అన్నం అయిపోవాలి, ముక్కలు అయిపోవాలి, ముక్కలు కూడా అయిపోవాలి, అన్నం అయిపోవాలి, అరటి పండ్లు 2 అయిపోవాలి. సూపు పెరుగుతో సంబంధం లేదు. ఓకే 1 2 3 స్టార్ట్. మెల్లది కుతిక పడుతుంది. ఇక మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు కావచ్చు, ఎందుకంటే నేనైతే తమ్మునికే సపోర్ట్ చేస్తాను. నువ్వు కూడా అజ్జు ఫస్ట్ టైం అయినా తినడం నల్లిగోష్ బిర్యానీ? అంటే నేను ఎక్కువ మాట్లాడించాను, కాకపోతే అదొక్కటి తెలుసుకోవాలని అనుకున్నా. ఇదివరకు బావకు తిండి పోటీ జరిగితే నేను ఎక్కువ డిస్టర్బ్ చేసిన అని చెప్పేసి కామెంట్ పెట్టడం జరిగింది. ఇంక ఇప్పుడు నేనేం డిస్టర్బ్ చెయ్యా. ఒక పాట పాడవచ్చు. పాటనా? మీరిద్దరు పారిపోతారు కదా ఇక్కడ నుంచి. మొత్తం బాబాయ్ వాళ్ళ ఇంటి పైన టెర్రస్ పైన అనమాట. మస్తు కూల్ వాతావరణం, వర్షం పడుతూ ఉన్నది, మంచిగా హ్యాపీగా తింటా ఉన్నాం అనమాట ఇక్కడ. పాటలా? ఈ వర్షం సాక్షిగా తెలుపు అర్జున్ నెక్స్ట్ మినిట్లో చెప్పిన రివ్యూ అంటే ఎందుకని అది ఉట్టిగానే ఎందుకు మన ముఖం చూసుకుంటా జిడ్డు తాకుతుందని పాట పాడమంటారా? ముక్కలు మంచి ఉడికినాయి, మటన్ ముక్కలు. నువ్వు ఉడికినా ఉడకపోయినా కడుపులో వారేసుకుంటావు కదా బాబా. ఇంకా ఉడికితే ఉడకకపోతే నీకు మటన్ ఏంది చికెన్ ముక్కలు ఉండాలి అంతే. ఎట్లుంది? మటన్ ముక్కలు జోకలేదా? నాకు ఎక్కువ వచ్చింది. లేదు జోకినాం, అది కూడా అంతే. బాబా టేస్ట్ ఎట్లుంది? మామూలు బిర్యానీ లాగానైనా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అంటే మటన్ బిర్యానీకి దీనికి నాకు ఆకలి మాట మీద ఉన్నా. అన్నం ఏముంది అక్క, ఇది కొంచెం డిఫరెంట్, ముక్కలు డిఫరెంట్. దీన్ని ఉడకబెట్టి ఫ్రై చేసి పట్టరాదు. ఇక్కడ చాలా అంటే వీళ్ళిద్దరికి కొన్ని విషయాలలో చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మా అజయ్ కొంచెం లిమిట్గా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అక్కడ ప్రతి గ్యాంగ్లో ఉంటాడు, అటు పిల్లల గ్యాంగ్లా, ఇటు పెద్దవాళ్ళ గ్యాంగ్లా, అటు మీడియం ఏజ్ గ్యాంగ్లా, ఇంట్లో ఉన్న ప్రతి అంటే ఉంటుంది కదా ఏజ్ గ్రూప్ల గ్యాంగ్లలో, అటు ఆడవాళ్ళ ముచ్చట్లు పెట్టినా అందులో వెళ్తాడు మా ఆయన. ఇటు పెద్దనాన్న బాబాయ్ వాళ్ళు ఉంటారు కదా, అందులో కళ్ళు పార్టీ అందులో జాయిన్ అవుతాడు. లాస్ట్ చిన్నపిల్లల దాంట్లో చేరి క్రికెట్ ఆడతాడు, అన్నిట్లో ఉంటాడు. ఇంకా అజ్జయ్ ఏమో అన్ని గ్యాంగ్ల కన్నా ముఖ్యంగా ఏసీ ఎక్కడ ఉంటుందో ఆ గ్యాంగ్లో ఉంటాడు, ఏసీలో ఉన్న గ్యాంగ్లో ఉంటాడు. అంటే అదే లేదు, అంటే ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ అందరం కలిసినప్పుడు అయితే వాళ్ళు కూడా కలవాలని చెప్పేసి వాళ్ళ ఉద్యోగాలు కూడా అంటే ఉద్యోగాలకు లీవులు పెట్టి మరి బెంగళూరు నుంచి ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు అందరం కలవాలని చెప్పి కూడా వస్తూ ఉంటారు అనమాట. అజయ్ అయినా రాహుల్ అయినా అట్లా సరదాగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా ఆయన అయితే ఇట్లా ఏ గ్యాంగ్ నిలగనిత్తలేడు, అన్నిట్లో కలిసి ఆగమని చెప్తా ఉంటాడు. పెద్ద ముక్క వచ్చిందా అజ్జు? వామ్మో నిజంగానే మటన్ ఎంత పెద్ద ముక్క. అదొక చిన్న మేకలా ఉంది.
అజయ్ కమాన్ అజ్జు మనం ముందంజలో ఉన్నాం. అరే నేను మటన్ ముక్క తినే హైదరాబాద్ రైస్ అక్కడ తినేసిండు. ముక్క కూడా ఎవరు తిన్నాడు? మెల్లందునే కదా ఒక్కసారి అడుపు. అజయ్ బెంగళూరులో ఇట్లా చాలా డిఫరెంట్ అట్లా ఫుడ్ టేస్ట్ చేయాలని అనుకుంటావా? అట్లా ఉంటాయా డిఫరెంట్గా? మెల్లందునే కాదు చెమ్మస్ పట్టినట్టు పడతాడు. బాబా సూప్ వేసుకో బావా. కొద్దిసేపు చేయి పట్టుకో బావా. అయిపోయింది కదా. లెఫ్ట్ హ్యాండ్ తోటి నన్నెవరు ఆపలేరు అని అంటాను. లాస్ట్ కి ఇట్లా సినిమాలో బావా చూడక్క బాగా ఎట్లా బావా కొంచెం మెల్లగా బావా, గొంతు తడుతుంది, కొంచెం చూసి తిను. చూసి మాకు అలవాటు ఉన్నోళ్ళమే, మేము అన్ని దంచేటోళ్ళమే. అజ్జు ఏమంటావు? కమాన్ ఫాస్ట్. ఒక్క స్వీట్ ముక్క పెడితే అయిపో. అసలు అయితే నేను మర్చిపోయినా అసలు. సూప్ అవసరం లేకుండా దీనికే మంచి గ్రేవీ వచ్చింది అనమాట. ఏదైతే నల్లిగోషు ఆ ముక్కలకి మంచి గ్రేవీ వచ్చింది, దాంతోనే తినేలాగా ఉన్నట్టు. షావల్ పట్టినట్టు పడతాడు. ఇంకా పీస్ ఉందా? బావగారు ఫస్ట్ టైం తింటున్నారండి, మీరు చాలా చూసి నెమ్మదిగా తినాల్సిందిగా కోరుకుంటున్నాము. కమనజ్జు ఈరోజు విజయం మనదే. గెలిచి పార్టీ అడుగుదాం. మనం గెలిచి బావన్ పార్టీ అడుగుదాం. అజ్జు రైస్ కంప్లీట్ అయిపోయింది. అజ్జు ఫాస్ట్గా ఇది ఒక్క పీస్ తింటే అయిపోతుంది. ఇక ఇది ఒక్కటి రాను పీస్ ఇంకా అరటి పండ్లు ఉన్నాయి కదా బాబాయ్. వెనకాల నుంచి మా అజ్జు, రాహుల్, పిన్ని అందరు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఈ నల్లిగోష్ బిర్యానీలో కాజు కూడా వచ్చింది ఫుల్గా. మెల్లగా బావా, కొంచెం మెల్లది. పీస్ అయిపోయింది అజ్జు. పీస్ అయిపోయిందా? సూపర్. మా అక్క అయితే బనాన్ ఎంత ఫాస్ట్గా తినేదో. గుండు బాబా అటు చూడ ఇక్కడ ఏమవుతుంది. ఆ బిల్డింగ్ మీద ఏమవుతుంది. అక్కడ కూడా ఏమవుతుంది. మెల్లగా బావా, మెల్లగా నిదానం. ఇద్దరు సమానం అవుతారు అజ్జు. ఇక ఓన్లీ బోన్ అమ్మ కాకపోతే ఏందిరా నువ్వు, నాకు అర్థం కాదు. ఇరగ తింటాను అయింది. ఏళ్ళ గిల్ల గిట్ల ఒత్తుకుంటా తింటాడు, గిల్ల గిట్ల ఒత్తుకుంటా మొత్తం తిన్నాడు. ఓజని మీరు తినాలనుకున్నా ఘోరం అసలు. కొంచెం చిన్నగా వచ్చి ఉంటే అవునా పీస్ ఉన్నది ఇంకా కొంచెమే ఉంది. ఆల్మోస్ట్ తిన్నాడు. సమానంగా పోటీచ్చిండు బావ. అయితే బాగా కొంచెం అరటిపండు కొంచెం బావకు అలవాటు కాబట్టి ఫాస్ట్ గా మింగేసిండు. అదే కొంచెం ఫాస్ట్ అయిపోయి ఉంటే అక్క మీద బావ మీద కూడా గెలిచిన రికార్డు ఉండు అసలు అజ్జుకు. గెలుతా ఏమైందిరా బాగా చల్లబడ్డదా? ఓ ఒకటే గెలుతాను, నేను గెలుతాను పొద్దున అన్నం కూడా తినలే. నువ్వు ఎక్కడికి వెళ్ళనిస్తావు మమ్మల్ని? నువ్వు ఎక్కడికి వెళ్ళనిస్తావు? అన్నిట్లో నువ్వే ఉంటావు కదా, అన్నిట్లో నువ్వే. మమ్మల్ని కలవనిస్తలేవు మొత్తమే. అంటే అడ్డం ఉంటానా? అడ్డం ఉంటలేవు కానీ ఎక్కడ మొత్తం నువ్వు ఇంత పెద్ద బుక్కలు పెడతావు ఘోరంగా. అసలు నేను ఆస్వాదించుకుంటే కొద్దిసేపు తినేసరికి అన్నం మొత్తం దగ్గర పట్టి అటెండ్ తిన్నావు. వస్తుందా మళ్ళీ నార్మల్ తిన్నట్టు అనిపిస్తుంది. మొత్తం తిన్నావు. అది మీరే తిన్నారు. అజ్జు ఎట్లా అనిపించింది అజ్జు ఈ ఫుడ్ మనం ఫస్ట్ టైం తింటున్నాం కదా? నాతో ఛాలెంజ్ ఎట్లా అనిపించింది? అవును బావతో ఎట్లా అనిపించింది? ఇంకొంచెం రైస్ ఈజీగా కూడా
నాతో తినడు. నేను ఇంత బక్కే ఉండి బాగా ఇట్లా ఉంది, అయినా ఇంత టఫ్ వచ్చిందంటే బాగా ఈజీ. ఇక ఏదైనా ఓడిపోయిన వాళ్ళు 100 చెప్తారు. అప్పుడు నేను కూడా గట్టి చెప్పేది కానీ ఇక అదుతి ఇక నువ్వు మాట్లాడుకో నేను మాట్లాడా. మా సంకల్ప బలం నీ ఓటమి దగ్గరకు వచ్చింది. కొంచెం ఇంత చిన్న చిటిక్లో ఓడిపోయినాం కదా. చిటుకు వేయలే మరి చిటుకు. ఇక నువ్వు భయపడే రోజులు వస్తానే. అవును ఇప్పుడు స్లో మేము కూడా పెరుగుతున్నాం, మేము కూడా నీ దగ్గరికి వస్తాం. దగ్గరికి వస్తాను దొడ్డు అవుతాళ్ళు లేదు హైట్ దొడ్డు బాగా అవుతాళ్ళు దగ్గరికి వస్తాను. ఏం చెప్తాం వీళ్ళు ఏది ఎదిగి ఏం చెప్తారు అనుకున్నా నన్ను తినడానికి ఏదే కదా ఏది ఎక్కడికి అంత అసలు ఎక్కడికి ఎక్కుతారో అని నేను అనుకుంటే నన్ను అనుకుంటే ఎక్కుతారు. అయితే కానీ వీళ్ళు అంత అంతస్తు మీద ఉండాలని చెప్పేసి ఎప్పటికీ బాగా కోరుకుంటూనే ఉంటాడు. ఏదైనా ఉంటది కదా అంతస్తు మీదకి వచ్చి తింటాను ఇప్పుడు. ఏదైనా మోటివేషన్ గానీ ఏదైనా ఇన్స్పిరేషన్ గా చెప్పాలి అని అనుకుంటే ఫస్ట్ అజ్జు గురించి చెప్తా ఉంటాడు అనమాట. బావ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ చదివేటోళ్ళకి నిజంగా చెప్పాలంటే చదివేటోళ్ళకి ఎవరికైనా అజ్జిగారిని అంటే మా ఫ్యామిలీలో అజ్జిగారిని చదవాలి అని చెప్పి చెప్తా, అజ్జిగారిని జాబ్ చేయాలని చెప్తా. అంటే ఇట్లా మా అజయ్ ఇట్లా చేస్తాడు సెట్ అయ్యిండు. ఇంకా పెళ్లి మాత్రమే ఇక ఆగింది, అది కూడా చేసుకుంటాడు. అసలు ఈ వీడియోలో పెళ్లి టాపిక్ వచ్చింది. ఏదైనా అయ్యేదాకా అంతే ఇక. మీరు ఆల్రెడీ మునిగారు కదా, అదే పెళ్లి ఆ ప్రపంచంలో అర్జున్ కూడా ముంచాలని అందరి కోరిక, అందరి ఉత్సాహం. వాళ్ళ పెళ్లి షాపింగ్ చేయడానికి, వాళ్ళ పెళ్లి ఖర్చు చేయడానికి అర్జున్ పాపం ముంచుతారు. అంటే అదే లేదు, అన్ని అంటే ఇట్లా మెచ్యూర్గా ఆలోచించి అన్నిటినీ హ్యాపీగానే తీసుకుంటారు ఈ కాలం వాళ్ళు. అట్లా పెళ్లిని ఇబ్బంది అట్లా అని కూడా ఏం లేదు, అన్నిటికీ రెడీ. తమ్ముడు ఏమంటావు? అట్లేం కాదు. అయ్యో సరే, అంటే ఏమంటారు కక్క వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అన్నట్టు. అది వచ్చే టైం కళ్యాణం వచ్చినా అవుతాను కానీ కక్కత్తే అవుతలేదు. కక్కతే టక్కన కలుపుతాం కదా, కళ్యాణం వస్తే అందరు చెప్పి చేసుకుంటాం అట్లా. అది వేరే ఇది వేరే. కానీ ఇక ఆ పెళ్లి బలం ఎప్పుడు వస్తుందో మేము గిన్ని సార్లు అంటే అలా గిన్ని సార్లు గుర్తు చేసుకుంటా ఉన్నాము. ఆ బలం వచ్చినప్పుడు మీ అందరితో కూడా ఆ పెళ్లి అంటే ఎట్లా జరుగుతుందని కూడా షేర్ చేసుకుంటాము. ఇది పెళ్లి బలం రావాలంటే ఏం చేయాలి తెలుసా? బలం రావాలంటే నాకు డాక్టర్ బలం రావాలంటే ఏం చెప్పిండంటే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తాలు ఇవి తిను కొంచెం బలంగా ఉంటావు అని చెప్పిండు. అంటే పెళ్లి బలం రావాలంటే నువ్వు కూడా గదే చేయరా. ఇప్పుడు ఆ పప్పులలో తింటే పెళ్లి బలం వస్తుందట. నువ్వు బలం అన్నావు కదా, దాని బలం అవుతున్నది, బలం వస్తుంది. అయ్యో అదేంటిది అంత బలం వస్తుంది, పెళ్లి రాదు. అదే నాకు తెలియదు. వర్షి పెళ్లి బలం నేను విడిది చెప్పిన. ఇక అసలు అవును అజ్జు, అంటే నువ్వు అంటే రైస్ కొంచెం కొంచెం తింటావు కదా, ఒకటేసారి 750 గ్రాములు తిన్నావు కదా, అంటే ఆకలి మీద ఉన్నందుకు ఓకే ఉంటాడు, కిలో తింటాడు ఒకడే. దొడ్డున్నలో తక్కువ తింటాడు, బకంలో ఎక్కువ తింటావని అంటాడు. అంతేనా బాబు? అవును నిజమే. వీడిగా కిలోన్నర తినేటట్టున్నాడు మనిషి. ఇంకా ఏం లేదు, ఇంకా అన్ని అన్నం ఇంకా పెట్టి సపరిస్తానంటున్నాడు వాడు. నేను నిజంగానే అసలు ఊటీలోకి వెళ్తే వీటి గాలిలో ఇట్లా తీసి అట్లా పక్క వారేస్తా అనుకున్నా. కానీ అబ్బో జల్లు అన్నది నాకు. రైస్ మిగిలింది, రైస్ తీస్తాడు వస్తుంది మిగిలింది. ఇక నాకు జల్లు అన్నది టక్కడక్క ఒత్తి పారేసిన కొంచెం. ఇక అయినా గెలిపే ఎట్లయినా. ఒకరంతో గెలిచినా 54తో గెలిచినా గెలిపే. విన్నర్ నేనే గంతే. సరే ఓకే ఓకే, మేమే ఇక నువ్వు బాధపడతావని గెలిపించినాం. ఇక ఇదే అదిగా ఇన్ని సార్లు ఇంత మంచి చెప్పినప్పుడు అరే చెప్పురా నువ్వే విన్. ఎందుకంటే అందుకనే వీడంటే ఇష్టం. ఇప్పుడు నువ్వే విన్ కానీ నువ్వు అంత ఇప్పుడే ఇష్టం అని చెప్పిన, ఇప్పుడే ఇష్టం అని చెప్పినా నువ్వు కొంచెం అదే కానీ నువ్వు అంత దూరంలో ఉన్నావు అనిపిస్తలేదు. అంటే ఇంకొంచెం కష్టపడితే విన్. సరే అయితే నెక్స్ట్ రాబోయే అదే నెక్స్ట్ ఇంకా ముందు మళ్ళీ ఒకసారి తిండిపొడి పెట్టుకుందాం. అప్పుడు గెలువు చూద్దాం. అప్పుడు ఎట్లుంటో చూపెడితే కానీ మొత్తమే సగం ఉండగానే మాయం చేస్తావు. అప్పుడు భయపెట్టేద్దాం అనుకుంటాను. మేము కలిసి నువ్వు మాట్లాడకు. అప్పుడు నువ్వే భయపడే మాటలు నీకు తిండిపొట్టు ఉన్నాయి కదా, తర్వాత తిండిపొట్టు నువ్వు చూసుకోపో. మీతో అసలు దీన్ని కూర్చోబెట్టకుండా అయిపో పక్కమండి. నేనేడుంటాను నా మనసు ఒప్పుతలేదు అడ అంటే కూర్చోాలని చెప్పేసి. అయితే ఇట్లా సరదాగా మేము భార్యాభర్తలం ఎప్పటికీ పోటీ పడుతూ ఉంటాం కదా. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటే మా వీడియోస్ ఎప్పటికి చూస్తూ ఉంటారు కదా, అట్లా సరదాగా వీళ్ళు కూడా మాతో పాటు అంటే అన్ని విషయాలలో మాకు సపోర్ట్ ఉంటా ఉంటారు. అట్లా సరదాగా బావతోని ఛాలెంజ్ పెట్టుకొని చిన్న ఓడిపోయింది. ఒక హాఫ్ అట్టిపండు తేడాతో అంతే. నేను మనకు అలవాటు పెడతా నువ్వు తింటావారా?
అదంతా సంబంధం లేదు. ఫస్ట్ ఇంపార్టెంట్ పోటీలో తిన్నాడా లేదా, ఫస్ట్ పోటీలో తిన్నాడా, మళ్ళీ తింటా అది దాని తర్వాత విషయం లేదు ఇక. అదితి ఓకే, గుడ్ నైట్, థ్యాంక్ యూ అండి. ఇంతవరకు వీడియో ధన్యవాదాలు. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మా పిన్ని మా బాబాయ్కి తిండి పోటీ ఉండబోతా ఉన్నది. ఇది వరకు మా పెద్దమ్మకు పెద్దనాన్నకి తిండి పోటీ పెట్టినాం కదా, ఈసారి మరి పిన్ని బాబాయ్ ఇట్లా ఎవరు గెలుస్తారు ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని తిండి పోటీల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ చెప్పురా. చెప్పినా చెప్పినామా? చెప్పిన అక్కడ కది రాగం చేసిండు పో.